హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని నా దేవుడిని అయితే కోరుకుంటున్నాం. సో చూడండి, మా లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఏంది పెద్దమ్మ, వర్షం పడుతుందిగా? మీరు వద్దంటే వినలేగా. మరి చేయాలి కదా వీడియో, మనం వీడియో మానేసుకోలేము కదా, అందుకోసం వచ్చేసినాం. వర్షం చూడండి, చూపి అక్కడ చూడ పొలం వర్షం అయితే ఫుల్ వస్తుంది. వీళ్ళు వర్షం వచ్చినా ఏమొచ్చినా పోదామని తీసుకొచ్చిండ్రు వీళ్ళు. ఈడైతే పెద్దమ్మ పొయ్యి వెలిగిస్తుంది. ఏం వండుతున్నారు ఈ రోజు? ఏం లేదు, మేము అలసిపోయిన వంటలు చేసి 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 160 రోజులు వంటలే. అలసిపోయి కొన్ని రిలాక్స్ అయిదామని అయితే వచ్చినాము. రిలాక్స్ అంటే ఎట్లా? అమ్మ కరెక్ట్ వర్షానికి మొక్కజొన్న కనుకులు, ఇంకా శనక్కాయలు మొక్కజొన్న కనుకులు ఇంకా నిప్పుల మీద కాల్చుకుంటారా? చాయ్ కోసం అయితే అన్ని అక్కడే కలిపి తెచ్చుకున్నా, చేపత్త వేసి. ఇంక ఈరోజు వండేది ఏం లేదు, మంచిగా వేయించుకొని తినిపోతారు. ఇంకా మంచిగా వేయించుకుంటాం, తింటాం హాయిగా, ముచ్చట్లు పెట్టుకుంటాం, రిలాక్స్ అయ్యి. ఇంకా చేసి చేసి వంటలు చేసి చేసి అలసిపోయిన అంటున్నారుగా. మంచిగా తినేసి మంచిగా ఉంటుందిలే, చల్లటి వాతావరణం, వర్షము, మొక్కజొన్న కంకి కాల్చుకొని తింటే. శనక్కాయలు అప్పట్లో తాత ఉన్నప్పుడు అయితే పొలాల్లో ఎన్ని శనక్కాయలు, ఆ గడ్డలు వేసేది మీ నానమ్మ. పండేది మన పొలాల్లో పండేది అప్పట్లో. ఇక అప్పట్లాగా ఇప్పుడు ఎక్కడుందిలే, అన్ని కొనుక్కోవడం తినడము. గుర్తుకొచ్చినావు మీ నాన్నమ్మ. ఇక అది ఎండుగడ్డి వేసి లోపల మొత్తం శనక్కాయలు వేసి ఇక వంట పెట్టేది. పోయి వెలిగి ఇంకా పెద్దమ్మ వెలిగిస్తూనే ఉంది. వర్షానికి చూడండి ఫ్రెండ్స్, చెట్లు అయితే తడిసి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూడండి. వర్షం పడ్డది కదా, మరి అంతలోనే ఎండ వస్తుంది. ఈడ పోయి వెలిగించేసారు ఇల్లు. ఈరోజు అయితే ఏం లేదు, సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటా మంచిగా అయితే వేయించుకొని తిని. సో చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే తెచ్చుకున్నారు, వేయించుకుంటున్నారు. ఏం పెద్దమ్మ, పల్లీలు ఇష్టమా? తింటావా? మీ నాన్నకు చాలా ఇష్టం. అవును, నాన్నకైతే ఏమో ఇష్టం, మీ నాన్నకు చాలా ఇష్టం. అయితే వేయించుకుంటారని కడుక్కోలేదు, అయితే ఉడకబెట్టుకుంటారు కాబట్టి నీళ్ళు వేసి కడుక్కొని ఆ తర్వాత అయితే ఉడకబెట్టుకుంటారంట. సో ఈరోజు ఏం లేదు వండడం, ఏం లేదు, అలసిపోయినాం మేమైతే. ఈరోజు జస్ట్ ఇవి మొక్కజొన్న కనుకలు పల్లీలు వేయించుకొని తిని ముచ్చట్లు పెట్టుకొని పోతారంట. ఇక్కడ ఏంటంటే ఇంకా జనాలు కూడా అనుకుంటారు, ఏంది వీళ్ళకు పని పాట లేదా, వంటలు చేసుకుంటారు, ఫోన్లలో తీస్తున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఒక రోజు చెప్పే టైం కూడా రావాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మా అబ్బాయి అయితే, ఇక నేనైతే వీడియో తీయలేను, నాకు రాదు. మా అక్క నుంచి తీద్దామన్నా నాకు అట్లా టైంలో 1-2 తీసాం కానీ సెట్ కాలేదు. ఇక నేను వాడిని బతిలాడి మరీ తీపించుకుంటా. అందరు అంటున్నారు మా ఫ్యామిలీలో అయినా అటు ఇటు, ఏంది వీడు తీస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ వంట చేస్తుంటని. కానీ వాళ్ళకి తెలియదు కదా, తెలిసేలా మనం చేయాలని అయితే నేనైతే ప్రయత్నం చేస్తా. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే మంచిగా నీళ్ళు వేసి కడుక్కున్నారు. ఇక్కడైతే పల్లీలు వేయించుతున్నారు. 4-5 ఉన్నారు, మంచి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇగో పెద్దమ్మ అయితే ముచ్చట్లు భలే చెప్తుంది. చిన్న ముందు కానీ కనపడదు ఆ ముచ్చట్లు దీంట్లో వేస్తే, వీళ్ళు చెప్పుకునే ముచ్చట్లు ఇందులో వేస్తే అప్పుడు ఉంటది. ఇక ఉండనే ఉండదు ఈ ఊరి ముచ్చట్లు వింటే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే అయిపోయినాయి. ఫస్ట్ ఇవి పెడదామా, చాయ్ పెట్టామా? అవి పెట్టు. చూడండి ఇవి పెట్టుకున్నాం, జామకాయ తింటున్నాం. తిను, నీకేముంది తినడం వండడం. ప్రశాంతంగా తింటున్నాం. వంట వద్దు అనుకునే వచ్చినాం కదా. ఏం వేసినావు? ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నావా? వర్షం వస్తలేదు, పోతలేదు, అటు ఇటు కాకుండా వస్తుంది వర్షం. మళ్ళీ చల్లబడ్డది. చల్లబడ్డది చూడండి ఇల్లు
ఇక్కడ పల్లీలు ఉడుకుతున్నాయి, అక్కడ వేయించిన పల్లీలు కూడా లాగించిండ్రు సగము. ఇక్కడ అట్టి పండ్లు తింటుండ్రు, వర్షము చల్లటి వీళ్ళది మంచిగా ఉంది అసలు తినడానికి. ఈరోజు రోజు వండడానికి వస్తారు, ఈరోజు తినడానికి వచ్చిండ్రు ఇద్దరు. ఉడికితే మంచిగా ఉంటాయి అవి, ఉప్పు వేసినావుగా మంచిగా ఉంటాయి. ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినాయి ఇంకా అన్నీ తినే పోవాలి. ఇంకా వచ్చిన తర్వాత పోయేదేం లేదు. ఇంకా ఏమైంది ఉడికిపోయినా? ఉడుకుతున్నాయి చూడు, కట్టెలు పోయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఈ మట్టి కొండ ఇక వేడైతే ఆగదు, సాగర్ డ్యామ్ లాగానే పొంగుతుంది. అది పొంగితే నీకు పొయ్యి ఆరిపోద్ది. వర్షం అయితే చూడండి మాతో దాగుడు మూతలు ఆడుతుంది, వస్తుంది పోతుంది, వేస్తుంది పోతుంది. మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ 5 నిమిషాలకు వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చింది లేదు పోయింది లేదు కానీ ఉడకపోస్తుందా. వర్షం రాకుంటే చల్లగా ఉండే, వస్తే 2-3 గంటలు గట్టిగా రావాలి. సో ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయినాయి, దించుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీని సంగతి చూస్తారు. ఇంక ఇల్లు పట్టుబడతారు. ఇంకా సో చూడండి, నిప్పుల మీద అయితే పెట్టేసిండ్రు, మంచిగా ఉంటాయి. మా అమ్మకి చాలా ఇష్టం ఇవి, చాలా ఇష్టంగా తింటా. కాలుస్తేనే ఇష్టం నాకు. చిన్నప్పుడు తీసుకుంటే అమ్మనే తినేది, నాకు అంత ఇష్టం ఉండవు ఇవి. మనకు ముక్కలు పోతాయి, ఇట్లాంటివి పోయి మనకి ముక్కలే పోతాయి మనకి, ఇట్లాంటివి అన్ని పోవు. చెప్తాం చూడండి. ఇంకా మొక్కజొన్న కంకులు అమ్మ తీసుకుంటావా? ఇంకా వీడియోస్ ఏమొద్దు కానీ అమ్ముకోను. ఇంకా మొక్కజొన్న కంకులు అమ్ముకుందాం. చిట్టపాటలు ఆడుతున్నాయి ఇప్పుడు చూడండి, కాలుతున్నాయి. మొక్కజొన్న కంకులు అన్ని కొంత దగ్గర పొలంలో అమ్ముకుంటున్నామండి. పొలంకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి తినిపోండి. కాల్చమ్మా కాల్చు, ఇంతసేపు ఆ బండి కాడ. ఇక మాకు అలవాటు లేదా, ఇప్పుడే నేర్చుకుంటాం. నేర్చుకునే దాని బిజినెస్ ఎందుకు పెట్టుకున్నావు? ఇక ఏదో ఇక బిజినెస్ పెట్టుకున్నాం, ఇక బతకాలని. ఇక ఇట్టయితే కస్టమర్లు ఆగమమ్మా. కస్టమర్లు ఆగాలి సార్. ఎంత అనుకుని ఒకటి ఎంత? 200 ఒకటి. నాకు 2 అమ్ముకుంటే సరే. ఇక పోయి నాకే వేసినావుగా పిడి. 200 నీకు 200 నాకు చాలు చేసుకుంటా. ఇట్లా బిజినెస్ చేసేటోళ్ళే గొడవ పట్టుకుంటే కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఉంటారా పోతారా? 200 అంట ఫ్రెండ్స్. కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాం. 200. చాలా రోజులైంది అసలు మొక్కజొన్న కానికి ఇట్లా తినక. ఎప్పుడు తిన్నదో గుర్తు కూడా లేదు. ఉడకబెట్టి తింటే మా పాప తెస్తుంది కానీ ఉడకబెడుతుంది, నాకు ఇష్టం ఉండదు ఉడకబెడితే. సో అయితే అయిపోయినాయి 2 చిట్టపట్టలాడుతున్నాయి, మంచి కాలినాయి. సో వీళ్ళిద్దరు అయితే చూడండి మంచిగా అయితే కాల్చుకుంటున్నారు. బిజినెస్ అయితే మంచిగా సెట్ అయిపోయింది ఇవాళ మనకి. ఇదొకటి ఇంకో విషయం ఫ్రెండ్స్, మేము ఊరికి వచ్చినప్పటి నుంచి మేము వీడియోస్ అనేది 2 సంవత్సరాల నుంచి తీస్తున్నాం. కానీ ఊరికి వచ్చినప్పటి నుంచి ఇంకా ఊర్లో అందరు వీళ్ళకి ఎంత వస్తుందో ఏమొస్తుందో అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు. అరే వీళ్ళేంది తిక్కులక్క వీడియోలు చేస్తున్నారు, పని పాట లేకుండా. నాటు పనికి దానికి పోకుండా దీనికి వస్తుంది. ఇప్పుడు పెద్దనాన్నకి అట్లా చేతులు లేవు కదా, మన అన్నం తినిపించాలి అదంటే అవ్వదని పోట్లే. కానీ అందరు అనుకుంటున్నారు వీళ్ళకి పని పాట లేదు, వాళ్ళిద్దరు వేసుకొని వీడు కూడా వీడియోలు తీస్తున్నాడు, పని పాట లేదు అసలు అని అందరు అనుకుంటున్నారు. ఏదో ఒక రోజు మనకి కూడా టైం వస్తుంది. ఏ పనికైనా కష్టం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కష్టం లేకుండా ఉండదు కదా మనకి, ఏది ఉండదు. మన టైం కూడా వస్తుంది, అప్పుడు చెప్దాం మనం. సో మన టైం రావాలంటే మీరందరు సపోర్ట్ చేయాలి. సో వీళ్ళిద్దరు అయితే కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయండి. ఇంకా మళ్ళీ అన్ని తిని ఇంకా పెద్దమ్మ పోయి అన్నం తినది, ఇంకా పడుకుంటుంది. పెద్దనాన్నకి ఇంత అన్నం పెడుతుంది, పడుకుంటుంది. ఇంకా లొకేషన్ బాగుంది, మొత్తం బాగుంది, వీళ్ళిద్దరికి మంచిగానే బాగుంది. కానీ నాకు ఒక భయం, ఎక్కడ పాము వస్తుంది అని. పాము వస్తే ఎటు కాలని భయం, నా భయం.
ఏమొస్తుంది మేము కూర్చొని హాయిగా ఉన్నాం వెనక నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని నాకు ఎంత వద్దనుకున్న మైండ్లో నుంచి అయితే అది పోట్లేదు అసలు. ఏంది కోళ్ళు ఉన్న కాడ రావురా, కోళ్ళు చూపించు. మా మదర్ కోళ్ళు ఉన్న రావు అంటున్నారు కానీ రావు వస్తాయి కానీ ఎప్పుడో ఒకసారి ఆమంటే భయం కాదు కానీ దాన్ని చూస్తే ఏదో వస్తే ఆ కోళ్ళు బతకనిగా ఎమ్మడి తగ్గుతాయి. అది మీది మంచిగా ఉందమ్మా అసలు. స్పెషల్ గా అన్ని అక్కడే పాల కుండల బాగుంది చాయ్. నాకు కూడా ఇంత చాయ్ పోయండి ఉంటే. పోస్తాం కానీ తాగుతాం అంటే పోస్తాం. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నావు. మొక్కజొన్న కంకి నిమ్మకాయ ఉప్పు కారం పెడుతుంది అన్నీ అదే చూడు మంచిగా రుచి ఉంటుంది. చిన్నప్పుడు మనకు బండ్ల మీద ఇట్లానే పెట్టి ఇచ్చేటోళ్ళు. బాహుబలి తిను. ఎట్లుంది? మస్తుగుంది అసలు. పెద్దమ్మ ఎట్లుంది? ఇప్పుడు ఇవన్నీ ఆడ తింటుండ్రు బేకరీలలో కేకులు చాక్లెట్లు 5 స్టార్లు డైరీ మిల్క్లు. చిన్నప్పుడు మేము అవన్నీ తిన్నామా? రేగ్గాయలు చింతకాయలు మొక్కజొన్న కనుకులు ఇవే తినేటోళ్ళు. ఇప్పుడేమో అన్ని చాక్లెట్లని అదని కేకులని బర్గర్లని తింటున్నారు. ఇప్పుడు పుట్టిన పిల్లలకు అసలు తెలియదు కూడా తెలియదు అదంటే. అయిపోయిందా? చాయ్ మంచిగా ఉడికింది. పోసుకుంటున్నాం. గ్లాసులు చక్కగా పెట్టుకోండి కింద పోయేగాల. పెద్దమ్మ ఏం చేస్తున్నావు? ఏం చేస్తాము తిన్నా. ఇప్పుడు ఒక మొక్కజొన్నకి అయిపోయిందిగా పెద్దమ్మ పని. అమ్మ అయ్యా అంటుంది. ఇంకా మురుకులు చేసుకొని ఛాయలు వేసుకొని తింటే బాగుంటుంది. కొంచెం టీ అయితే ఉందని చూడండి. కుండలో చాయ్ నేనైతే ఎందులో పోసుకుని తాగుతున్నా. పల్లెలు ఇప్పుడు అంత ఓపికలు తినాలంటే గిల్లుకొని. ఎట్లుంది చూడరా బిడ్డ. కుండలో చాయ్, వాళ్ళ గ్లాస్లో చాయ్, నాకు కుండలో చాయ్. ఏమైంది? చాయ్ ఎట్లుంది? మొక్కజొన్న తిన్నారు, చాయ్ తాగిండ్రు, పల్లీలు తిన్నారు, పచ్చని పొలాలు, వేడి వేడి టీ. మంచిగా సాప్ వేసుకొని పడుకుంటే నిద్రపోద్ది. పక్కన వచ్చి పాము పడుకుంటది, అప్పుడు ఉంటది. నాకైతే ఎట్టు పోయినా పాము అనేది గుర్తుకొస్తుంది. మైండ్లో అదే ఉంది, ఎట్నుంచి వస్తుంది అని. సో వీళ్ళైతే ఈరోజు అయితే చూడండి ఈ విధంగా అయితే పచ్చని పొలాల మధ్యలో వంటలు చేసి అలసిపోయి కొంచెం ఇలా రిలాక్స్ అయితే అయ్యారు. వీళ్ళు సినిమాకి షికార్లకి పోలేరు కాబట్టి ఏదో ఈ విధంగా వీళ్ళైతే కొంచెం రిలాక్స్ అయ్యారు. మంచిగా ఊరు ముచ్చట్లు అన్నీ చెప్పుకున్నారు. అసలు ఎక్కడలేని ముచ్చట్లు వీళ్ళు. ఒకరోజు ఏం చేస్తా అంటే వీళ్ళకి చెప్పకుండా మొత్తం తీసి పెట్టేస్తా. ఇంక ఎవరెవరు ముచ్చట్లు చెప్పుకున్నారో అందరు వచ్చి నిలబడతారు ఇంటి ముందు. అప్పుడు వీళ్ళిద్దరికి నిలబెట్టిస్తా వాళ్ళ ముందు. కామెడీ కోసం అంటున్నాం కానీ మనకెందుకు ఎవరు ముచ్చట్లు వస్తారు. ఇంత వండుకొని తిని పోతాం ఫ్రెండ్స్ మేము. మాకెవ్వరు ముచ్చట అవసరం లేదు. సో చూడండి ఈరోజు అయితే వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము. సో సింపుల్గా వీళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలని రిలాక్స్ అయితే అయ్యారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. పట్టా బుట్ట చదువుకొని పోదామండి.